ఎమ్మెల్యే బేబీ నాయన కౌన్సిలర్లు అభినందించారు. సరస్బాబు గారు నేను ముగ్గురు మున్సిపల్ కౌన్సిల్ యొక్క చైర్మన్ అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సరస్బాబు గారు నేను ముగ్గురు మున్సిపల్ కౌన్సిల్ యొక్క చైర్మన్ అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రైట్. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా 8వ వార్డు కౌన్సిలర్ రాంబార్క్ శరత్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు అధికారులు. చైర్మన్ గా శరత్ ను ప్రతిపాదించగా వైసీపీ అసమ్మతి కౌన్సిలర్ కె రామారావు ఆమోదం తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన శరత్ ను ఎమ్మెల్యే బేబీ నాయన కౌన్సిలర్లు అభినందించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా 8వ వార్డు కౌన్సిలర్ రాంబార్క్ శరత్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు అధికారులు. చైర్మన్ గా శరత్ ను ప్రతిపాదించగా వైసీపీ అసమ్మతి కౌన్సిలర్ కె రామారావు ఆమోదం తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన శరత్ ను ఎమ్మెల్యే బేబీ నాయన కౌన్సిలర్లు అభినందించారు. సరస్బాబు గారు నేను ముగ్గురు మున్సిపల్ కౌన్సిల్ యొక్క చైర్మన్ అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న